కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఉపాధి హామీ కూలికు రోజుకు 600 ఇవ్వాలి. 200 రోజులు పనిదినాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. వేగంగా సాగుతున్న బీకేఎంయు సభ్యత్వాల కాంపియన్. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలికి 2 ఎకరాల సాగుభూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం, గోర్చా తదితర ప్రాంతాలలో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. అక్కడే బీకేఎంయు సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ, రైతు సంఘము నాయకులు పి సత్యనారాయణ, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాస్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరిలో గిరిజనులు, దళితులు, మైనార్టీలో వెనుకబడిన కులాలు తదితర పేదలు చెమటోడ్చి కష్టించి పని చేసేవారు ఉన్నారు. శ్రమే దేశ సంపదకు మూలం. కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతూ అంటరానితనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూలీ రేట్లు ఇవ్వాలని భూస్వామ్య పెత్తందారీ దోపిడీల నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. సాంఘిక న్యాయం కోసం 90 సంవత్సరాల క్రితం అమరులు పుచ్చలపల్లి సుందరయ్య గారి స్వగ్రామంలో వ్యవసాయ కూలీ సంఘం ఆవిర్భవించి తెలుగునాట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా విస్తరింపబడి జమీందారీ, జాగీర్దారీ విధానాలు రద్దుకు, భూస్వామ్య పెత్తందారీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా న్యాయమైన కూలీ రేట్ల సాధనకు, భుక్తి కోసం, సామాజిక గౌరవం కోసం దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ శ్రమ జీవులను సమీకరించి వారిని చైతన్యపరిచి మహోద్యమం నిర్వహించి విజయాలను సాధించిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ బంజరు భూములు, మిగులు భూముల కోసం ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచడం జరిగిందన్నారు. మిగులు భూముల కోసం అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర, ఐక్య ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించింది. ఇతర సంఘాలతో కూలీల పోరాటాలు సాగించింది. ఐక్య భూ పోరాటాలు నిర్వహించిన ఫలితంగా కోనేరు రంగారావు భూ కమిటీ చేసిన సిఫారసులు ప్రభుత్వం ఆమోదింపచేసుకోవడం జరిగింది. నేటికి భూ ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉందన్నారు. గ్రామీణ కష్టజీవుల సామాజిక న్యాయం, పీడిత వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను, దౌర్జన్యాలను అరికట్టాలని అనేకమార్లు హైదరాబాదుకు వేలాది మంది వ్యవసాయ కూలీలతో చారిత్రాత్మకమైన కూలీ దండు యాత్రను నడిపిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘందేనన్నారు. రోజురోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ క్రమంలో ఉపాధి హామీ కూలివేతనం 600 పెంచాలని మధు డిమాండ్ చేశారు.